నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక అద్భుతమైనటువంటి హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. అద్భుతమైనటువంటి హౌస్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అండ్ లొకేషన్ చాలా బాగుంది కాబట్టి అద్భుతమైన హౌస్ అని చెప్తున్నాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో, బిల్డర్ గారి దగ్గర విషయాలన్నీ క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న సార్ నెంబర్‌కి కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన హౌస్ గురించి మన వ్యూవర్స్‌కి ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు? అండ్ ఇక్కడ కాలనీ యొక్క పేరన్న విషయం క్లియర్‌గా చెప్పండి. 176 యాండ్స్ అండి. బడంగపేట మారుతి నగర్ కాలనీ కింద వస్తది. ఓకే. మంచి డెవలప్డ్ ఏరియా. ఓకే. ఇక్కడొచ్చేసి రాజు గృహకల్ప ల్యాండ్ మార్క్ అండి. ఓకే. ఇక్కడొచ్చేసి బస్సొచ్చేసి కోటికి ఎవ్రీ 10 మినిట్స్‌కి బస్ ఉంటది ఇక్కడ. ఓకే. వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ డిస్టెన్స్‌లో బస్ బస్ స్టాప్. స్టాప్ ఉంది. బడంగపేట న్యూ మున్సిపల్ ఆఫీస్. ఓకే. మారుతి నగర్ కాలనీ మంచి డెవలప్డ్ ఏరియా అండి. ఓకే. ఎల్బీ నగర్‌కొచ్చేసి ఒక 8, 9 కిలోమీటర్స్ వస్తదండి. ఓకే. ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఎటు ఎళ్ళినా గానీ మనం 10 మినిట్స్, 15 మినిట్స్‌లో మనం ఔటర్ రింగ్ రోడ్‌కెళ్ళిపోతాం. ఓకే. సో అంటే సరౌండింగ్‌లో శంషాబాద్ గాని ఎటైనా ఔటర్ రింగ్ రోడ్‌కొచ్చేసి 10 మినిట్స్‌లో వెళ్ళిపోతాం. ఈజీగా వెళ్ళిపోవడానికి ఈజీగా వెళ్ళిపోవడానికి ఉంటది. సార్ మన హౌస్ ఎన్ని ఫేసింగ్‌లో అంటే లైక్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు? అండ్ ఇక్కడ హౌస్ యొక్క డైమెన్షన్ కూడా చెప్పండి. 26.5 ఓకే. 60 26.5 60. 26.5 60 వచ్చేసి 176 యార్డ్స్. ఓకే. 176 యార్డ్స్. ఇది ఎన్ని బెడ్‌రూమ్స్‌తో కన్స్ట్రక్ట్ చేశారు? ట్రిపుల్ బెడ్రూమ్ వస్తది. ట్రిపుల్ బెడ్‌రూమ్ హౌస్. హ్మ్. ఇది చాలా రేర్‌గా ఉంటాయి సార్. ఎవరైనా హౌస్ కట్టారంటే ఓన్లీ 2 బెడ్‌రూమ్ కడతారు గానీ, మీరొచ్చేసి 3 బెడ్‌రూమ్ అనేది కట్టడం జరిగింది. అవును. ఓకే. ఇక్కడొచ్చేసి హౌస్ ముందలున్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 25 ఫీట్ల రోడ్ అండి. 25 ఫీట్ల రోడ్. ఫుల్ ఎల్ఆర్ఎస్ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ అంతా క్లియర్‌గా చూయించడం జరుగుతుందండి. సో, ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ ఈ హౌస్‌కొచ్చేసి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారు. బోర్ వచ్చేసి మనకి 700 ఫీట్స్ డెప్త్ వేయడం జరిగిందని చెప్తున్నారు. వాటర్ వచ్చేసి మనకి 120 ఫీట్స్‌లోనే రావడం జరిగింది. సో, ఫ్యూచర్‌లో మనకి హెల్ప్ అయ్యే విధంగా 700 ఫీట్స్ వరకు ఇక్కడ డెప్త్‌గా బోర్ అనేది వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మంచి సైజ్ ఉన్నటువంటి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఈ హౌస్‌కొచ్చేసి వాస్తు మెయింటైన్ చేస్తూ చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఎలివేషన్ ఉందో ఎలివేషన్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ అనేది చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా వుడ్‌తో చేయించారు. టేక్ వుడ్ తోటి ఇక్కడ మెయిన్ డోర్ అనేది చేయించడం జరిగింది. ఇటువంటి సీలింగ్ ఏదైతే చూపిస్తున్నామో ఇదొచ్చేసి యూపీవీసీ సీలింగ్ అండి. యూపీవీసీ సీలింగ్‌లో కూడా మంచి మెటీరియల్ వాడడం జరిగింది. ఇదొచ్చేసి పర్ ఫీట్‌కి ₹200 ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. ఇదొచ్చేసి మనకి నార్త్ వైపు అయితుంది. సో, ఈ హౌస్ యొక్క ఫేసింగ్ ఈస్ట్‌కి ఉంది కాబట్టి ఇది మనకి నార్త్ వైపు అయితుంది. సో, సైజు చూసుకున్నట్లయితే 3 ఫీట్ వెడల్పు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ హాల్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసి మనకి 13 ఫీట్ ఉంటుంది. అండ్ ఇట్లా లెంగ్త్‌లో చూసుకున్నట్లయితే 25 ఫీట్ వెడల్పు అండ్ లెంగ్త్ ఉన్నటువంటి హాల్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారంగా నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మంచి సైజ్‌గా ఉన్నటువంటి డోర్ అనేది రావడం జరిగింది. ఇక్కడున్న విండో కవర్ చేయడం జరుగుతుంది. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. యూపీవీసీ విండో పెట్టించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ లాంటి వర్క్ అనేది చేయించడం జరిగిందండి. సో, ఇది వచ్చేసి చాలామంది బిల్డర్స్ అనేది మెయింటైన్ చేయరు. సో, ఈ విధంగా పెట్టడం వల్ల క్వాలిటీగా ఉంటుంది అండ్ స్టాండర్డ్‌గా ఉంటుంది. ఆపోజిట్‌లో చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాము. అండ్ డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అనేది చూపిస్తున్నామండి. సో, ఇక్కడ వచ్చేసి స్టైలిష్‌గా ఫ్లవర్ పాసెస్ అట్లా పెట్టుకుంటే మనకి లుక్ ఉండే విధంగా ఇక్కడ మనకి ఒకటి ఆర్చ్ వర్క్ లాగా చేయించారు. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 12x10 సైజులో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ ఏరియాలో వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేస్తారు. వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్‌కి టైల్స్ ఇచ్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొకటి విండో రావడం జరిగిందండి. సో, ఈ విండో చూసుకున్నట్లయితే యూపీవీసీ విండో విత్ గ్రిల్‌తో చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే సైజ్ వచ్చేసి మనకి 10 ఫీట్స్ ఇంటూ 10 ఫీట్స్‌లో ఇక్కడ మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్‌కొచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 4x6 ½ సైజులో ఇక్కడ పూజా రూమ్ అనేది రావడం జరిగింది.
పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ వాల్‌కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ చాలా నీట్‌గా రావడం జరిగింది. ఈవెన్ పూజా రూమ్‌లో వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్‌రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ పోస్టర్ అనేది చూడవచ్చండి. టైల్స్ తోటి నీట్‌గా డిజైన్ ఉన్నటువంటి పోస్టర్ రావడం జరిగింది. సో, ఈ విధంగా ఉన్నట్లయితే మనకి నెగెటివ్ ఎనర్జీ లేకుండా సో, ఇక్కడ బెడ్‌రూమ్‌కి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఐ కాంటాక్ట్ ఉండే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి చౌకోట్స్ వాడారో ఇదొచ్చేసి కంప్లీట్‌గా వుడ్‌తో చేయించినటువంటివి. దట్టు మనకి మంచి క్వాలిటీ టేక్ వుడ్‌తో చేయించినటువంటి చౌకోట్స్ అనేవి వాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్‌రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 4½ ఇంటూ 7 ఫీట్స్ సైజ్ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లోపల చూసినట్లయితే అప్ టు ద సీలింగ్ వరకు ఇక్కడ టైల్స్ అనేవి స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి ఫ్లెషర్ ఏదైతే ఉందో ఇదొచ్చేసి డైవర్టర్ ఫ్లెషర్ అనేది వాడడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి డోర్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదొచ్చేసి మనకి 12x12 సైజులో ఈ బెడ్‌రూమ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడొచ్చేసి బ్యూటిఫుల్‌గా కలర్స్ వేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విండో చూపిస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి డోర్ అనేది క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. దీని యొక్క సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలా చూస్తే 12 ఫీట్స్ ఉంటుంది. ఇలా వచ్చేసి మనకి 13 ఫీట్స్ ఉంటుంది. 12x13 ఫీట్స్ సైజ్ ఉన్నటువంటి మాస్టర్ బెడ్‌రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఆపోజిట్‌లో షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇక్కడ కబోర్డ్ వర్క్ చేయించుకున్నామంటే చాలా గ్రాండ్‌గా లుక్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న వాష్‌రూమ్ క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్‌గా రావడం జరిగింది. అండ్ వాల్‌కొచ్చేసి అప్ టు ద సీలింగ్ వరకు ఇక్కడ టైల్స్ అనేవి స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే వాష్‌రూమ్ ఉందో ఇక్కడ మనకి వెస్టర్న్ కబోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొచ్చేసి మనకి గెస్ట్ బెడ్‌రూమ్ కింద వాడుకోవచ్చు. లేదంటే సెకండ్ మాస్టర్ బెడ్‌రూమ్ అని చెప్పవచ్చండి. సో, ఈ రూమ్ చూసుకున్నట్లయితే సైజ్ వచ్చేసి మనకి 12x13 సైజులో ఈ బెడ్‌రూమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ గమనించినట్లయితే విండో అనేది రావడం జరిగింది. విండో దగ్గర ఉన్న వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ 3 బాత్రూమ్స్ అనేది రావడం జరిగిందండి. ఒకటొచ్చేసి కామన్ ప్రొవైడ్ చేశారు. రెండొచ్చేసి బెడ్‌రూమ్స్‌లో అటాచ్డ్ రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది క్లియర్‌గా చూపిస్తున్నాము. ఇక్కడొచ్చేసి ఏదైతే వాష్‌రూమ్ ఉందో దీనికి సంబంధించినటువంటి వ్యూ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటి ఇక్కడ మనకి చౌకోట్ లాగా ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా ఉంటే క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్‌కి సంబంధించిన టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకొచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే ఈ టెర్రస్ పైన వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించడం జరిగింది. సో, ఈ విధంగా ఉంటే మనకి కూలింగ్ ఉంటుంది. అండ్ వాటర్ లీకేజ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అల్మాస్‌గూడ మారుతినగర్ కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ల్యాండ్ మార్క్ వచ్చేసి రాజీవ్ గృహకల్ప. రాజీవ్ గృహకల్ప నుంచి ప్రతి 10 నిమిషాలకి కోటి వరకు బసెస్ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి అంటే కమిషన్ పే చేయకుండా ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.